హలో గైస్, వెల్కమ్ టు ద కేహెచ్డిపి బ్లాగ్స్. ఈరోజు మనం ముంబై దర్శన్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూద్దాం. ముంబై దర్శన్లో మనం ఏమేమి కవరేజ్ చేయొచ్చని ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ముంబై దర్శనం కోసం నేను ఉదయాన్నే 6 గంటలకు బయలుదేరాను. ఎందుకంటే మన బస్సు 7 గంటలకి. మనం పేటీఎంలో బుక్ చేసుకునేటప్పుడే బస్సు మన నియరెస్ట్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ప్రాబ్లం ఏమి ఉండదు. నేను ఉండే సిటీ అవుట్కట్స్లో కాబట్టి ఖచ్చితంగా బస్సు బుక్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఈజీగా వెళ్ళడానికి చాలా బాగుంటుంది. దాదాపు 7 గంటలకల్లా బస్ స్టాప్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే మనం బస్సు కోసం పోగడ ముందు ఉంచుంటే చాలా మంచిది కాబట్టి అడవాడు లేకుండా పవన్ ముందు బస్ స్టాప్ లేకుండా, ఎందుకంటే మనం కంగారు పడకుండా ఈజీగా బస్సు క్యాచ్ చేయొచ్చు కాబట్టి. తర్వాత అలా వెయిట్ చేస్తుంటే పవన్ తర్వాత 7 గంటలు కరెక్ట్గా బస్సు వచ్చింది. బస్సు ఎక్కేసి చూస్తే ఎవడో లేడు, ఖాళీగా ఉంది బస్సు. ఏంటో ఖాళీగా ఉందని చూస్తే తర్వాత అర్థమైంది మిగతా సీట్లని సిఎస్ఎంటీ దగ్గర ఫిల్ చేస్తారని. చూద్దాం ఎంతమంది ఎక్కుతారో ఎంతమంది వస్తారో. బస్ స్టార్ట్ అయ్యి 2 అవర్స్ తర్వాత మెయిన్ సిటీలోకి ఎంట్రన్స్ అయింది. తర్వాత ముందుగా మనకి సిఎస్ఎంటీ తగులుతుంది. ఇదే పెద్ద రైల్వే స్టేషన్ ముంబైలోనే. సిఎస్ఎంటీ వచ్చిన తర్వాత అందరినీ కుక్కేసాడు. మిగతా సీట్లని మొత్తం బిల్ చేసాడు. తర్వాత ఒక 500 మీటర్ల దూరంలో గేట్ ఆఫ్ ఇండియాకి బస్సు ఆపిసాడు. ఎందుకంటే అంత దూరం లోపలికి వెళ్ళదు కాబట్టి. మనకు బస్ ఛార్జ్ 400 పడుతుంది. అది కాకుండా మన దగ్గర 700 తీసుకుంటాడు. ఎందుకంటే మన ప్రతి దగ్గర ఎగ్జిబిషన్స్ అని 3D యానిమేషన్స్ అని బోట్ రైడ్స్ అని అవన్నీ చేయడానికి మనకు టికెట్స్ కావాలి. అవన్నీ మనం అక్కడ తీసుకొని మళ్ళీ టైం వేస్ట్ చేయడం కన్నా వాడే గ్రూప్గా టికెట్లు తీసేసి మనకి ఇచ్చేస్తాడనమాట. సో టైం వేస్ట్ చేయకుండా ఉండడానికి వాడే ముందే టికెట్లు ఇచ్చేస్తాడు. దానికోసం 700 తీసుకుంటాడు. పర్లేదు, 700 అనేది వర్తే, అంత ప్రాబ్లం కాదు. సో అలా ముందుకెళ్తే అలా 500 మీటర్స్ నడిచి ఫస్ట్ మేము గేట్ ఆఫ్ ఇండియాకి చేరుకున్నాం. అక్కడి నుంచి వస్తే మనకు తాజ్ హోటల్ కూడా చాలా బాగా కనబడుతుంది. తర్వాత మాకు కార్డు ఇచ్చి బోట్ రైడ్ ఎక్కించాడు. 1/2 అవర్ బోట్ రైడ్ తిప్పాడు. అందులో మనకు స్పెషల్గా చూస్తే ఒక యుద్ధ నౌక కనబడుతుంది, చాలా బాగుంది. తర్వాత ఒక చిన్న ఐలాండ్ కనబడుతుంది, అది కూడా చాలా బాగుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ గన్స్ డెమోస్ ఉంటాయి. అలా ఒక 1 అవర్ ఇంకా సముద్రం లోపలికి వెళ్తే మనకి ఎలిఫెంటా క్లాస్ వస్తాయి. బట్ ముంబై దర్శనంలో మనకి అది అవైలబుల్ లేదు. ఇందులో బోట్ రైడ్ మొత్తం మనకు ఒక 1/2 అవర్ ఉంటుంది. ఒక 1/2 అవర్ తిప్పిన తర్వాత మనకి వెంటనే మళ్ళీ ముంబై ఆర్ట్ గ్యాలరీకి తీసుకెళ్తాడు. ఈ మధ్యలోనే మనం గేట్ ఆఫ్ ఇండియా దగ్గర 4-5 ఫోటోలు లాగేసి ఫస్ట్గా జాగ్రత్తగా ముంబై ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళగానే మనకు టికెట్స్ ఇచ్చాడు, మనకు టైం వేస్ట్ చేయకుండా. సో వెంటనే ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్ళిపోయాం. ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుంది. తర్వాత మనం అలా లోపలికి వెళ్తే మనకు పురాతన కాలంలో ఉన్న వస్తువులు, ఖడ్గాలు, బంగారు ఆభరణాలు, తర్వాత పక్షులు, మొత్తం పక్షుల రకాల డెమోలు ఉంటాయి, జంతువుల రకాల డెమోలు ఉంటాయి. చాలా బాగుంది. ఆర్ట్ గ్యాలరీ మొత్తం తిరగడానికి మనకు ఒక 1 అవర్ టైం ఇస్తాడు. ఆ 1 అవర్ సరిపోతుంది మనకు మొత్తం గ్యాలరీ. తర్వాత మేము ముంబైలోని అతిపెద్ద టన్నల్ ఛత్రపతి శివాజీ టన్నల్ మీదుగా బ్యాండ్రా వచ్చేసాం. బ్యాండ్రా రాగానే ముందు మనకు మొదటిగా కనపడేది అంబానీ ఇల్లు. చూస్తున్నారు కదా, అదే అంబానీ ఇల్లు. యాంటిలా, దీని పేరు వచ్చేసి యాంటిలా. ఇండియాలోనే అతి ఖరీదైన ఇల్లు. ముంబై దర్శనంలో దూరం నుంచి చూడడానికి తప్ప దగ్గరికి వెళ్ళడానికి కాదు, ఎందుకంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది. అటు సైడ్ వెళ్ళినా సరే చాలా కష్టం. తర్వాత మేము డైరెక్ట్గా శ్రీ మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళిపోయాం. ఇది ముంబైలోనే అతి ఫేమస్ టెంపుల్. పక్కనే మనకి దాకాలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ కూడా ఉంటుంది. చాలా ఫేమస్ 2 టెంపుల్స్. ఇక్కడ మనకు 1/2 అవర్ టైం ఇస్తాడు. ఫస్ట్గా మనం దర్శనం చేసుకుని వచ్చేయాలి. మహాలక్ష్మి టెంపుల్ దర్శనం లోపలికి వెళ్ళినా చాలా జనాలు ఉన్నారు. సో తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 3D గ్లాస్ ఇచ్చి 11D యానిమేషన్ చూపించాడు. భయ్య పెద్ద ఏం లేదు, మీరు ఆల్రెడీ చాలాసార్లు చూసి ఉంటారు. ఇక్కడ చాలా టైం వేస్ట్ చేశాడు. ఎందుకంటే ఇది కంప్లీట్ అయ్యేసరికి మన దగ్గర 4:30 అయిపోయింది. తర్వాత మేము డైరెక్ట్గా సిద్ధి వినాయక టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇది ముంబైలోనే చాలా ఫేమస్ టెంపుల్. ఇది నార్మల్ డేస్లోనే ఖాళీ ఉండదు. అలాంటిది వినాయక చవితి నాడు ఒకసారి ఊహించుకొని ఎంతమంది జనాభా ఉంటారో. మేము లాస్ట్ టైం వెళ్ళాం, కానీ అస్సలు దర్శనం చేసుకోవడానికి అస్సలు వీలు అవ్వలేదు, ఎందుకంటే అంతమంది జనం వస్తారు ముంబైలో. అలా ఇక్కడ వినాయక చవితి అంత ఫేమస్. దర్శనం అయితే నాకు చాలా బాగా అయింది. 1/2 గంటలోనే అయిపోయింది. వాడు గంట టైం ఇచ్చాడు, కానీ నేను 1/2 గంటలోనే కంప్లీట్ చేసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సిద్ధి వినాయక దర్శనం అయిపోగానే వెంటనే మమ్మల్ని 5 గంటలకి నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాడు. ఇక్కడ ఎంట్రన్స్లోనే చూడడానికి ఏం నచ్చలేదు. 10 నిమిషాలు ఫాస్ట్గా తిరిగేసి వచ్చామన్నాడు. మేము కూడా చాలా ఫాస్ట్గా లోపలికి తిరిగేసాం. స్టార్టింగ్లో అంతగా నచ్చలేదు, బట్ చివరికి వెళ్ళేసరికి ఫ్లైట్, రాకెట్ ఇంజిన్ డెమోస్ పెట్టాడు. చూడడానికి చాలా బాగున్నాయి. తర్వాత మ్యాజిక్ మిర్రర్స్ పెట్టాడు, అవి కూడా చాలా బాగున్నాయి. ఏదో గోస్ట్ మిర్రర్ అంట, చూడడానికి కొంచెం బాగుందని చెప్పి 4-5 ఫోటోలు వేసాను. ట్రాఫిక్ ఏట్రా, ముంబైలో ఏదైనా చిరాకు వచ్చేది ఏమైనా ఉందంటే ఆ ట్రాఫిక్ ఒకటే. చూస్తున్నారు కదా ఎంత పెద్ద ట్రాఫిక్ ఉందో. చాలా కష్టం ముంబైలో సర్వైవ్ అవ్వడం. వాడి అమ్మ అంతంత బిల్డింగ్స్ ఉన్నాయట్రా బాబు. ముంబై అంటే మాత్రం ఉండాలి, ఇది మాత్రం తగ్గకూడదు ఫారెన్కి. తర్వాత బస్సు స్టార్ట్ చేసేసరికి 6 అయింది. 6 గంటల నుంచి తర్వాత బీచ్కి తీసుకెళ్ళాడు. బీచ్కి వెళ్ళేసరికి 8 అయ్యింది. బీచ్ దగ్గర మాకు జస్ట్ 20 మినిట్స్ ఇచ్చాడు. ఫాస్ట్ తిరిగేసి వచ్చామన్నాడు గైడ్.
మేము కూడా ఏదే టైం లేదన్నట్టుగా ఫాస్ట్ ఇప్పటివరకు ఏమేమి చూసామో చెప్పాను కదా, ఇందులో పాజిటివ్ అండ్ నెగిటివ్ చెప్తాను చూడండి. ఫస్ట్ పాజిటివ్. 1 రోజు 2 రోజులు ఏం తిరగాలో తెలియదు అన్న వాళ్ళకి ముంబై దర్శనం బెస్ట్ అని చెప్తాను. తర్వాత మీరు ఎగ్జిబిషన్స్ అవి కాకుండా నార్మల్గా ఓన్లీ ముంబై చూస్తానంటే 400లో హాఫ్ ఆఫ్ ది ముంబై మీరు జాగ్రత్తగా చూసేయచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఏసీ బస్సు వల్ల మీకు పెద్దగా టైర్డ్ అయిన ఫీలింగ్ ఏమి ఉండదు, ఆరామ్సే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈసారి నెగిటివ్స్ చెప్తాను చూడండి. ముంబై దర్శనంలో లిస్టులో ఉన్న పేర్లన్నీ మీరు చూస్తే దగ్గర దగ్గర 20 పేర్లు ఉంటాయి. ఆ 20 మనకి ఏం చూపించడు, మనం గట్టిగా చూసేది 10 12 చూస్తాం అంతే. మిగతా అన్ని బస్సులో చదువు అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నాయని చూపించేస్తాడు అంతే, పెద్ద ఏమి ఉండదు. నెక్స్ట్, అవసరం లేకపోయినా 11 యానిమేషన్ చూపిస్తాడు, ఎందుకంటే అక్కడ మనకి దగ్గర 2 అవర్స్ వేస్ట్ అయిపోద్ది. లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ సిటీ బయటకు వచ్చేసరికి చాలా టైం పడుతుంది. సో అక్కడే 2 అవర్స్ వేస్ట్ అయిపోద్ది. ముంబై దర్శనం మనం వెళ్ళేది ఎలక్ట్రికల్ బస్ కాబట్టి ఎప్పటికప్పుడు ఛార్జింగ్ అయిపోతుంటుంది. ప్రతి 4 గంటలకు ఒకసారి మనం బస్సు మారాల్సి వస్తుంది. అక్కడే అరగంట టైం వేస్ట్ అయిపోద్ది. మనం డ్రాపింగ్ పాయింట్ నైట్ 8, 9 అని చెప్తాడు, కానీ ఇంటికి వచ్చేసరికి 11, 12 అయిపోద్ది ఈజీగా. ఒక్కొక్క 11, 12 అయిపోద్ది. అండ్ నెక్స్ట్ థింగ్, మెయిన్లీ మన దగ్గర టికెట్లు తీసుకోవడానికి టైం ఉండదని చెప్పి ముందే డబ్బులు తీసుకుంటాడు. అదేం అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనమే జాగ్రత్తగా టికెట్ తీసుకోవడానికి టైం ఉంటుంది, ఈజీగా తీసుకొని ఈజీగా వెళ్ళొచ్చు. మనకు నచ్చిన టికెట్ తీసుకొని మనం నచ్చిన దగ్గరికి వెళ్ళొచ్చు. మీకు బస్సు ఎక్కేటప్పుడు షారుఖ్ ఖాన్ ఇల్లు, సల్మాన్ ఖాన్ ఇల్లు అని చెప్తాడు, అవి ఏవి కనపడదు. మా అయితే షారుఖ్ ఖాన్ ఇల్లు పైపైన చూడడం కనపడుతుంది అంతే. సో ఇవి ముంబై దర్శనంలోని పాజిటివ్ అండ్ నెగిటివ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.